మేడం పెద్ద లుక్ ఇట్స్ వెరీ 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 ఎక్సైటెడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రామ్ చరణ్ గారిని ఇలా చూడడం అనేది మన అందరికీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక కొత్త ఇన్నింగ్స్. ఇవి మనకి ఐపీఎల్ అనేది వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇన్నింగ్స్ అయితే మనకి రామ్ చరణ్ది ఇది కొత్త ఇన్నింగ్స్ అవుతుంది. అండ్ ఇది రిలీజ్ అయిన తర్వాత మనకి రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ లెవెల్ని ఇంకొక స్టెప్కి తీసుకెళ్ళబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ మూవీ ఎలా ఉండబోతుంది. అఫ్కోర్స్ అందరినీ రీచ్ అవుతుంది, అతని లెవెల్ని కంటే ఎక్కువ చేస్తారు అని కన్ఫర్మ్గా తెలుసు అందరికీ. ఆయన డిఫరెంట్ యాంగిల్స్ చూస్తూ వస్తున్నాం. బట్ ఇది కొత్త యాంగిల్ ఎలా ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదని లుక్తోనే ప్రూవ్ చేశారు రామ్ చరణ్ సార్. అండ్ ఫ్రమ్ శ్రీదీప్తి నిత్యాలయం వీఆర్ ఆల్ విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ గారు. అంటే మీరు కూచిపూడి డాన్సర్ సార్? అవును, కూచిపూడి డాన్సర్స్ ఏమో కానీ మాస్ అంటే చరణ్ అన్న స్టెప్లు మాస్ స్టెప్స్ వేశారు. సో ఏం చెప్తారు చరణ్ అన్న గురించి 1 word లో చెప్పమంటే? ఆ వైబ్ అలాంటిది. అతను వాళ్ళు ఇచ్చిన సాంగ్ ని ప్రెజెంట్ చేయడంలో ఆయన ఎంత ఇన్పుట్ ఇస్తున్నారు, దానికి ఆయన మనకి ఎంత అవుట్పుట్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అలా చేస్తూ ఆయన మన అందరి మైండ్స్ లో మన అందరి హార్ట్స్ లో నిలిచిపోతున్నారు. అండ్ అతని డాన్స్ గురించి అతని స్టైల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, మనందరికీ తెలిసిందే. లైలా ఓ లైలా అన్నారంటే లైలా పడాల్సిందే, అలాంటి స్టైల్ ఉంది మన రామ్ చరణ్ సార్లో. అండ్ అతనికి లైఫ్లో కూడా మంచి ఫ్యూచర్లో మంచి పేరు నిలబెట్టే తనయురాలు పుట్టింది. అండ్ అతను కూడా చిరంజీవి గారికి ఒక గొప్ప తనయుడు. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్